రామనామవరాననే లక్ష్మి. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, షేర్స్ ఫ్రెండ్స్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ నేను మహేంద్ర కంపెనీలో డ్రైవింగ్ చేస్తాను మేడం. ఓకే ఓకే, మహేంద్ర కంపెనీ. ఎక్కడుంటారు రవికుమార్ గారు? ఎక్కడుంటారు మీరు? హాయ్ అక్క, గుడ్ ఈవినింగ్. హాయ్ బంగారం, గుడ్ ఈవినింగ్ ప్రియా. బాగున్నవారా? మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే బ్రో, ఈ ఇయర్ మీ ఇద్దరు విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అవుతుంది ఖచ్చితంగా. పేరు పెట్టడానికి నేనే వస్తాను మా ఆయనని తీసుకొని మీ ఊరికి. పిలవాలే కానీ. 13 లైక్. తిన్నావక్క? తిన్నాను. మా ఊరి దేవుడు, మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా జగమేలే జయ రామ, మనువు కోరింది సీతమ్మ వడిగా వడిగా, మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మిందె పానకం గిరగిర తిప్పు. బాగుంటుంది ఆ పాట, మస్తు ఇష్టం నాకు కూడా. లిరిక్స్ పెడితే పాడతా ఖచ్చితంగా. జహీరాబాద్ పక్కన. ఓకే, తెలంగాణనేనా మీది? ఓ మై గాడ్, నేను జహీరాబాద్ నుంచి సోలాపూర్ వెళ్ళాను రవికుమార్ గారు. మహేంద్ర కంపెనీ చూశాను నేను జహీరాబాద్. అటు వెళ్ళేటప్పుడు పటంచెరు దాటినాక చాలా పెద్దగా ఉంటుంది. చూశాను రవికుమార్ గారు. తెలంగాణ. మరి తెలంగాణ అయ్యి ఉండి బొమ్మ చేపలు ఎప్పుడు తీసుకొచ్చి ఇస్తారు నాకు చెప్పరా మీరు? బొమ్మ చేపలు ఇవ్వట్లేదా? అల్గోలు వినొచ్చు. నేను అటు సోలాపూర్ వెళ్ళాను 2 సార్లు కార్లో. మమ్మీ నీకేమైనా అప్డేట్స్ వస్తే మెయిల్స్ నాకు పెట్టు సరేనా? అలాగే బెటా, ఖచ్చితంగా పెడతాను. నాకు ఒకటి మొన్నటి నుంచి ఒక డౌట్ అడగాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. తప్పకుండా పిలుస్తాను అక్క, నేను నిన్ను గిరిబ్రోని. అలాగే అలాగే. యూట్యూబ్ టెక్ ఛానల్ వాళ్ళు చాలా తప్పుగా చెప్తారు అని నమ్మకు మమ్మీ. అవును, వాళ్ళది నమ్మట్లేదు నేను. నిజం తెలుసా? ప్రామిస్ బెటా, నువ్వు అప్పుడు పరిచయం అయ్యేది ఉంటే ఆ ఒక్క వీడియో డిలీట్ చేయకపోతే నాకు ఇప్పటి వరకు 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. నేను ఒక 5 times అన్న సాలరీ ఎత్తుకునేదాన్ని. నేను చాలా తప్పు చేశాను తెలుసా. నా ఈ 40 వీడియోస్ డిలీట్ చేసేసరికి చాలా నా ఓను, ఇంక ఇప్పుడన్నా బయట పెడుతున్నాను కానీ అప్పుడు నా ఓన్ వీడియోలు డిలీట్ చేసేసరికి మస్తు బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది నిజంగా తెలుసా. నా రీచ్ అంతా పోయింది. లేకపోతే నేను ఈ పాటికి 1 year అయిపోయేది సక్సెస్ అయ్యి కూడా. అలాగే మాధవి సిస్టర్ వస్తాను. నిజం చెప్తున్నాను, నేనంతా సంపాదన నా 1 year అయిపోయేది ఖచ్చితంగా. పైన ఈ సంవత్సరం ఈ టైంకి ఏడుస్తూ ఉన్నాను. ఎందుకంటే నాది చెప్పాను కదా, నాది అప్పుడే మానిటైజేషన్ ఆగిపోయి రీయూజ్ వచ్చి ఆగిపోయింది. పోయిన సంవత్సరం April 4th రోజే. 5th, 6th, 7th, 10th వరకు అలానే. వాళ్ళ టెక్నాలజీ అంటే ఎక్కడైనా కామెంట్ చూడాలిగా. మన వాళ్ళే తెలియక ఫేమస్ చేస్తారు. నేనే చేశాను సగానికన్నా ఎక్కువ. నిజం చెప్తున్నాను, ఆమెను సగానికన్నా ఎక్కువ నేనే చేశాను. ప్రామిస్. నాకు అప్పుడు పరిచయం ఉంటే నాకు లైవ్లు పెట్టేదాన్ని కాదు బెటా. నాకు అసలు రీచ్ భలే ఉండేది. నేను ఇలా షార్ట్ వీడియో అప్లోడ్ చేయగానే 10,000 వ్యూస్ చూపించేది. నా రీచ్ అంతా బాగుండేది. నాకు గోవా నుంచి, యూకే నుంచి, యూఎస్ఏ నుంచి చాలామంది వచ్చేవాళ్ళు కామెంట్స్కి. నేను చాలా సఫర్ అయ్యాను పోయిన సంవత్సరం ఈ టైంకి. ఓ పక్క ఇంటి దగ్గర మంచి ముహూర్తం లేదు, ఇంటి దగ్గర బాగా జరగలేదు. పోయిన సంవత్సరం కష్టపడ్డట్టు ఎప్పుడు పడలేదు మా జీవితంలో అనుకుంటా, ఒక 2 years మాత్రం. ఓకే బాయ్, గుడ్ నైట్ రా, లవ్ యూ బంగారం. యూట్యూబ్ ప్రతిదీ అర్థమయ్యేలా బాగా చెప్తుంది. నా జీవితానికి మాత్రము నన్ను స్ట్రెస్ నుంచి ఎలా ఉండాలి, స్ట్రెస్ నుంచి ఎలా బయటపడేయాలో యూట్యూబ్ వల్లనే నేర్చుకున్నా. నేను చాలా సెన్సిటివ్గా, చాలా ఇంకా అంటే ఎవరు ఏదన్నా కూడా భయపడేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడేదాన్ని.